గైస్ వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. నేను మీ కావేరి. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఎందుకని ఒక అవకాశం ఇవ్వాలి కదండి. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఆయన గారు చెప్పారు కదా, ఇప్పుడు ఆడికి ఒక అవకాశం ఇవ్వాలి కదా. మీరు మేమన్నా పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అని అనుకుంటున్నారు? మీ గెస్ ఏంటి చెప్పండి. నేనైతే చెప్పలేను. 50% జగన్ రావచ్చు, 50% టీడీపీ రావచ్చు. సేమ్ 50-50 ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, అంటే మీ ఓటు అయితే ఎవరికి వేస్తారు? అది చెప్పకూడదు కదా. అది ఓకే, అంటే మీరు ఎవరికి వేస్తారు ఓటు? నేనైతే జగన్కి వేస్తా. జగన్ గెలుస్తారంట. మీరు? నేను జయ భారత్ పార్టీకి వేస్తాను. మీరు? కేఓపాల్. ఎందుకని? కేఓపాల్ రావాలి, పాలన మారాలి. మీరు ఆయన వేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అని అనుకుంటున్నారు? మీ ఒపీనియన్? కాదు, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ జగన్మోహయ్య. ఎందుకని? ఎందుకంటే ఆపోజిషన్ అంత కట్టగలేదు కాబట్టి. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు పక్కా. ఏంటండి 21 సీట్లతో ఎలా గెలుస్తారండి? 23 సీట్లతో ఎలా గెలుస్తారండి? ఏంటండి ఇది 23 సీట్ల? మీరు ఎవరైనా అనుకుంటున్నారు? నేను జగన్ అనుకుంటానండి. జగన్ ఫ్యాన్ ఇక్కడ. ఎందుకని? పక్కా వస్తారంటారా? పక్కా వస్తారండి. పక్కా డ్యామ్ 1000% వస్తాడు. 175 టార్గెట్ పెట్టుకున్నాడంటే మినిమం 120 కొడతాడు. ఎందుకని వస్తారు? ఆయనే ఎందుకు వస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు అందరూ సంక్షేమం ఒకటే ఇస్తున్నారు అన్నారు, డెవలప్మెంట్ ఏం లేదని అన్నారు. కాకపోతే బయట నార్మల్గా చూసుకుంటే చాలా సంక్షేమం ఉంది, డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు ఈ క్యాపిటల్ ఇష్యూస్లో చాలామంది అంటున్నారు. కాకపోతే క్యాపిటల్ అనేది ఒక్క దగ్గరే పెడితే ఒక్కదానికే ఇదైతే ఉంటారు. ఒక్కదానికే బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే 3 రాజధానీలు అనుకున్న కాన్సెప్ట్ చాలా మంచిది. ప్రతి దగ్గర డెవలప్మెంట్ కనిపిస్తుంది. 2 lakhs జాబ్స్ అన్నారు, 1.5 lakhs 1.6 lakhs ఇచ్చారు. తర్వాత రైతు భరోసా కేంద్రాలు, తర్వాత విలేజ్ క్లినిక్స్, హెల్త్ డాక్టర్స్, ఇలా అనుకుంటే చాలా. ఆయన ఇచ్చిన ప్రామిస్ ప్రకారం 2 lakhs ఇచ్చారు. నార్మల్గా ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఏం జాబ్లు వచ్చాయండి? ఇప్పుడు 2 years కరోనా పోయాయి, 3 years ఓన్లీ రూలింగ్ ఉంది. ఇప్పుడు 2 years కరోనా పోయినప్పుడు ఎంతవరకు స్టేట్ అంటే కిందకి వెళ్ళిపోయింది? ఓన్లీ ఇండియాయే చాలా ఎకనామికల్గా కిందకి వెళ్ళిపోయింది. అలాంటిది మన స్టేట్ ఎందుకు అవ్వదు? కాకపోతే అన్ని స్టేట్లతో కంపారిటివ్గా చేస్తే మన స్టేట్ ఇంకా బెస్ట్, అంటే ఇంకా బెస్ట్ అవుట్పుట్ మెడిసిన్లో, మెడికల్స్ ఇష్యూ చేయడంలో, ఇంకా అలాగే ఏ స్టేట్లో చూసినా మనకి ఏ దాంట్లోని మాస్క్ సప్లై చేయలేదు. అలాంటిది మనకి చాలా మాస్క్ ప్రతి ఇంటికి ఎన్ని ఇచ్చారు. మన స్టేట్కి టీడీపీ వదిలేసినప్పుడు చాలా అప్పులుగా చేసేళ్ళారు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మన దాంట్లో పోవర్టీ చాలా తక్కువైంది తెలుసా అండి? మొన్న నీతి ఆయోగ్ ఈ రిపోర్ట్స్ చూసారా సెంట్రల్ గవర్నమెంట్ది? దాని ప్రకారం మన పోవర్టీ ఎంత తగ్గిందో తెలుసా అండి? 12% ఉన్నది ఇప్పుడు 11% ఉన్నది ఇప్పుడు 6% ఉంది. ఈ 5 years టెన్షన్లో ఆయన ఇది సాధించారు. పోవర్టీ తగ్గించడం చాలా బెస్ట్. నెక్స్ట్ ఇంకా ఇస్తే ఆయన డెవలప్ చేస్తారేమో. ఇప్పుడు విశాఖపట్నం ఉంది, ఇప్పుడు డైకెన్ ఒకటి వచ్చింది, ఏసీ బ్లూ స్టార్ వచ్చింది, ఇలా అన్నీ వస్తున్నాయి ఇంకా ఇండస్ట్రీస్. జగన్ అండి. ఎందుకని? జగన్ ఎందుకండి అంటే ఇంత డెవలప్ చేస్తున్నారు, ఆయన పాలన బాగుంది. ఇప్పుడు ఒకళ్ళని సెంటర్ చేసి మిగతా పార్టీలన్నీ కలిసినవి చూడండి, అక్కడే మనకి తెలిసిపోతుంది ఆయన అంత పవర్ఫుల్.